హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శోభారెడ్డి. మేము మేడారం వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాం. దానికోసమని బియ్యం కలిపేసినాము. బియ్యం కలిపి ఇంట్లో పూజ చేసుకొని బియ్యం కలుపుకొని వడి బియ్యం అయితే పోస్తున్నాము. మా ఆయనకి అమ్మవారు వస్తుంది, సమ్మక్క సారక్క. ఇంకా బియ్యం పోసిన తర్వాత అందరం కలిసి స్టార్ట్ అవుతాం. ఇంకా ఇప్పుడైతే బయటికి వెళ్ళేసి డీసీఎం రెడీగా ఉంది. డీసీఎం ఎక్కి స్టార్ట్ అయ్యి మా మరిది వాళ్ళ ఇంటికి వెళ్తాం. నిషిక హీరోయిన్ లా చూస్తుండే. ఇప్పుడైతే మా మరిది వాళ్ళ ఇంటికి వచ్చినాము. అక్కడ నుంచి 2 డీసీఎంలో మొత్తం 50 మెంబర్స్ వెళ్తున్నాం. చిన్న పిల్లలు కాకుండా 50 మెంబర్స్ వెళ్తున్నాం. లేడీస్ జై శ్రీరామ్. ఇంకా ఇప్పుడు కట్టమ్మ తల్లి గుడి వచ్చింది. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎవరు మేడారం వెళ్ళాలన్నా అక్కడ వచ్చి ఆగి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు. మేము కూడా అట్లనే వెళ్ళి దర్శనం చేసుకుని బయలుదేరినాం అక్కడ నుండి. ఇక మేము మేడారం అయితే రీచ్ అయినాం. అది పోయినసారి జాతర ఎప్పుడు మేము వచ్చిన సేమ్ ప్లేస్, అదే ప్లేస్ మళ్ళీ మా కోసం అట్లనే ఉన్నట్టు అక్కడే వెళ్ళిపోయినాం. పోయినసారి 35 మెంబర్స్ వెళ్ళినాం. ఇంకా తర్వాత టిఫిన్ కోసం అన్ని ఉప్మా గినక రెడీ చేసి ఛాయలు పెట్టుకొని ఉప్మా చేస్తున్నా. ఉప్మా తిన్న తర్వాత పని స్టార్ట్ చేస్తాం. ఇక ఇది ఎన్ని తింటారు లెక్కి నువ్వు? ఇక్కడేమో అప్పలు, ఇక్కడేమో ఇది ఏమంటారో మరి. ఇంకా ఉప్మా తిన్న తర్వాత మా మగవాళ్ళందరూ వెళ్ళి కట్టెలు తీసుకొచ్చారు వంట చేయడానికి. చూడండి ఎంత పెద్ద కట్టెలు తీసుకొస్తున్నారు. ఒక బండి కట్టెలు. ఇక కోడిని కట్ చేద్దామంటే టైంకి కోడిని పట్టుకుంటుంటే పారిపోయి ఆ పొదలలో దాక్కుంది. దాన్ని పట్టుకోవడానికి మా వాళ్ళు నానా తంటాలు పడ్డారు. అబ్బా ఎవరు వదిలిపెట్టరు, ఆయన పట్టుకుంటారు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇగో పడుకునే వాళ్ళు పడుకున్నారు, వంట చేసే వాళ్ళు వంట చేస్తుర్రు. ఇంకో మా మగవాళ్ళు అందరు కలిసిపోయి కార్డ్స్ ఆడుతుర్రు. ఇక్కడ చాలా చలిగా ఉంది, అంత మంచు కురిసింది. అందుకనే చలిమంట వేసుకున్నాం. చాయ్ల పంపకం ఇక్కడ మొత్తం. ఇక్కడేమో డెకరేట్ చేస్తున్నారు. అమ్మవారికి బెల్లం అవన్నీ పెట్టేస్తున్నారు బంగారం అంతా. ఇక్కడేమో బిర్యానీకి రెడీ చేస్తున్నారు. నేను అదే చెప్పింది. డాడీ నువ్వే కనిపిస్తుంది ఇంకా గుంజు.
చిన్నారి ఫోన్ కావాలా? ఫోన్ తీసుకురా, ఫోన్లో పైసలు ఉన్నాయి. పైసలు అగౌరా పైసలు ఉన్నాయి, తీసుకోరా. ఫోన్ కొనుక్కోరా, ఐస్ క్రీమ్ కొనుక్కుందాం. ఐకిం కావాలా నీకు? ఐకిం కావాలా? గోరు చూడు అటు పుచ్చుకుంది. ఇటు చిన్నారి ఐ ఇంకా అక్కడ నేను మా తోటి కూడా డెకరేషన్ చేస్తున్నాం. ఇక్కడేమో మా వాళ్ళందరూ కలిసి పూరీలు చేస్తున్నారు, బిర్యానీకి ఉల్లిగడ్డలు పూలమాలలు అల్లుతున్నారు. ఇక్కడేమో మటన్ కోసం రెడీ చేసుకుంటున్నారు. మళ్ళా చేసేది నువ్వే కదా, అది ఎట్లా వచ్చినా నువ్వే. తింటలేదు, తింటున్నా. కాకపోతే నాకు కొంచెం ఎక్కువ తింటాడు ఆయన, అంతే. అమ్మో వద్దులే, దేంట్లో పోటీ ఉండొచ్చు కానీ ఆయనతో తిండిలో పోటీ. పోతున్నాడంట, తమ్ముడు తీసుకోవాలంటే పోతాడు. కింది కూడా కళ్ళు పిన్ని కిందకు పెట్టాలి పిన్ని. తీసి పెట్టు. అయితే మా మధ్య చికెన్ 65 కబాబ్ కోసం రెడీ చేసుకుంటుండు. మంచి చికెన్ 65 చేయడంలో మంచి మాస్టర్ అన్నట్టు, చెఫ్ అన్నట్టు. ఏం చేస్తున్నావు? ఏం చెప్తున్నావు? స్వెటర్ చూడు ఎట్లయిందో. ఫుల్ లాంగ్ 30 minutes 30 minutes 20 minutes అట్లా షార్ట్ కట్ చేసి పెడతాం. ఎప్పుడు రేపు చేస్తాడు ఇంటి వేరంట. అక్కడ ఫ్రైడ్ ఆనియన్స్. ఇక్కడ ఏం చేస్తున్నారు అమ్మమ్మ? అమ్మమ్మ అక్కడ ఏం చేసినావు? చికెన్. ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇట్లాంటి తేలు కుట్టుతున్నాయి చెప్పు వాళ్ళకి. క్లియర్ కనిపిస్తలేదు అది. ఇంకా ఇక్కడ చికెన్ బిర్యానీకి మ్యాగ్నేట్ చేస్తున్నారు, అన్ని మసాలాలు అన్నీ వేసేసి మ్యాగ్నేట్ చేస్తున్నారు. అట్లానే ఇక్కడ చికెన్ 65కి మా మరిది మ్యాగ్నేట్ చేస్తుండ్రు. అక్కడ మా ఆడబిడ్డ మ్యాగ్నేట్ చేస్తుంది, ఇక్కడ మా మరిది మ్యాగ్నేట్ చేస్తుండ్రు. ఇక ఈ రోజు అన్న చెల్లెళ్ళ వంట మేమందరం తినాలి. జరు మామయ్య లవ్లీ కప్పులు అని పెడతా. అంతేగా అంతేగా. చేరిస్తే కొంచెం హైట్కి నిల్చోండి. చికెన్ కూడా అయిపోయింది, ఒకటే ఇక్కడైతే ఇక ఆటపోతులను జడత పడుతున్నాం.
ఇవేమో కబాబ్ కోసం చూడాలి ఎట్లయితుందో. ఇందులో ఉన్నాయి. చేసిన కుక్కలు వీలే, కుక్కలు పెద్ద మాట అన్నాడు సరాడు. ఇక్కడ బిర్యానీ కోసం మాత్రం అన్ని మసాలాలు వేసి వాటర్ మసాలా పెడుతున్నారు ఎసరు కోసం. ఇగో నాకు మొత్తం పైసలు ఇచ్చేసి బ్యాంగిల్స్ కి. నీ పైసలు గీత ఇట్లా నీ చేతిలో మనీ చూపి. అమ్మో నీ చూపి. ఏ తీసుకోలే మా అత్తయ్య ఏ చిన్నారి చూపి మనీ చూపి. మా చిన్నారి దాచి పెట్టుకుంది బ్యాగ్ లా. పాపం బాయ్స్ కి ఏం లేవు. చెప్పావయ్య నీ బాధ. No boys, only girls demand. No boys for no demand. Only drinking, eating, sleeping. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఒకసారి మీ ముఖాలు చూపియరా. ఏంటండి కొట్టుకుంటున్నారు పాపం పైసలు ఇవ్వలేదని. కొట్టుకుంటున్నారు బిర్యానీ ఎవరు వండిర్రా అని చెప్పేసి. కాదు అది బాగాలేకపోయింది అనుకో, నేను వండాలి అని కొట్టుకుంటారు అప్పుడు. ఇంకా ఈవినింగ్ నైట్ మాత్రం 8:30కి అట్లా మేము ఎగ్జిబిషన్ చూడడం కోసమని వెళ్ళినాం. పిల్లలు రంగుల రత్నాలు ఎక్కిరు, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు ఎంజాయ్ చేసిరు ఎక్కి. ఎగ్జిబిషన్లో రంగుల రత్నం ఎక్కినప్పుడు అక్కడ గోవిందరాజు వెళ్తున్నారు. మేము అంతకుముందు పగిడిద్రాజు కూడా వెళ్ళింది కానీ అప్పుడు ఫోన్లు అవైలబుల్గా లేకుండే, అందుకనే వెళ్ళడానికి రెడీ అయ్యాము. అందరూ అక్కడ ఇంటి దగ్గర అందరు పిలిచి ఒక 18 మెంబర్స్ వరకు ఒడిబియ్యం పోసారు. అవన్నీ కలిపి మేము మళ్ళీ అక్కడ మేడారంలో ఒడిబియ్యం పోస్తున్నాము. ఇంకా అవి పోసిన తర్వాత అందరం కలిసి దర్శనానికి స్టార్ట్ అవుతాం. నా గద్దెల దగ్గర పెట్టిన బంగారం తీసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక పెట్టుకున్నా జై
కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము ఉండే ప్లేస్ దగ్గరకు వచ్చేసి అన్ని చదువుకొని రెడీ అయినాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం